రోజు ఎంతో కొంత అంటే నాకు తెలిసినంత వరకు పార్టీ నాయకులు భయపడుతున్నారు, అభ్యర్థులు భయపడుతున్నారు తప్ప ప్రజల్లో విస్పష్టమైనటువంటి మార్పు అనేది ఒకటి ఉంది. చాలా స్పష్టంగా ప్రజల్ని ఇంకా ప్రజల దగ్గరికి ఇందాక మీరు ఒక మాటను ఉదాహరించారు, ఎవరు వెళ్తే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు అని చెప్పని. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఎందుకు ఆలోచిస్తున్నారంటే వాళ్ళు చాలా దోచుకున్నారు, రాజకీయ నాయకులు అంటే విపరీతంగా సంపాదించుకున్నారు. అంటే నేను అనేది ప్రజల కోణం మారింది, వాళ్ళంతా ఓపెన్గా చెప్పట్లేదు. ఇప్పుడు నిన్న ఏపీ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణ గారు ఆయన తన కొత్త పలుకులో చాలా విపులీకరించి చాలా అంశాలు రాశారు ఆయన. అవును. సో నటన సార్వభౌమత్వం ఎలా ఉంటుంది, అవునవును, ప్రజల్లో ఆయన ఎలా ఉంటారు, వ్యక్తిగతంగా ఎలా ఉంటారు అన్నదాన్ని మరి ప్రజలు కూడా ఇన్స్పైర్ చేసి తీసేసుకున్నారో ఏమో. పార్టీలు వెళ్తే వాళ్ళ పార్టీకి ఒకలాగా వీళ్ళ పార్టీకి ఒకలాగా చెప్తున్న అంశం వీళ్ళు కూడా నటన సార్వభౌమత్వాన్ని ప్రదర్శిస్తున్నారు అన్నది ఒక చర్చ ఉంది. నిస్సందేహంగా వాళ్ళు కొంతమంది తెలియగల వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3 పార్టీల దగ్గర డబ్బులు రావాలి వాళ్ళకి. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు ఓట్లు వేయటానికి. బాధితులు ఇప్పుడు ఒక విషయం అండి, నష్టం జరిగిన వాళ్ళు, గాయపడ్డ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధను వ్యక్తం చేస్తారు, ముఖాన్ని మాట్లాడేస్తారు. ఇప్పుడు షర్మిల గారి ఆవేదన ఆక్రందన అలాగే ఉంది. దానికి ఆమె ప్రతీక. ఈ ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే ఈరోజు 4 విషయాల గురించి మాట్లాడుకుంటున్నారండి. నిన్న ఆయన ఏమన్నాడు, ఇప్పుడు అది ఎప్పటి నుంచో చెబుతున్నాడు, నేను ఇచ్చిన హామీని నెరవేర్చాను, నా మాటలు మీరు నమ్మితే నాకు ఓట్లు వేయండి అంటున్నారు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, అయ్యా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చాను నువ్వు అంటున్నావు, మేము 4 అంశాలు ముందుకు తీసుకొస్తాము, 4 అంశాల గురించి మీరు మాట్లాడండి, తర్వాత మీకు ఓట్లు వేయాలో లేదో మీరే చెబుతారు అని చెప్పని అన్నారు. నువ్వు అధికారంలో రాంగంలోనే, అధికారం రాకముందు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ, నేను తగ్గిస్తాను అని అన్నావు. ఇప్పుడు 10 సార్లు పెంచి రమారమి 32,000 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి అదనంగా నువ్వు వసూలు చేసావు ఈరోజు. మరి ఇది నువ్వు పెంచినట్ట, కాబట్టి నువ్వు ఓటు అడిగే హక్కు నీకు ఉందా అని చెప్పని ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. ఇక రెండోది వచ్చేతలకి మద్యపాన నిషేధం అన్నావు, ముఖ్యంగా ఆడవాళ్ళకు సంబంధించింది మద్యపాన నిషేధం అన్నారు. ఈరోజు చేస్తేనే అడుగుతా అన్నారు, మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తాను, 5 నక్షత్రాల పలహారశాలలో తప్ప ఎక్కడ నేను కనపడనీయకుండా చేస్తాను అని చెప్పని అన్నావు. ఈరోజు మద్యం బాబులను తాకట్టు పెట్టాడు. ఇది ఒకటి గుర్తు, భారతదేశంలో ఎక్కడ జరగలేదు ఇంతవరకు. మద్యం బాబుల్ని, మద్యం తాగే వాళ్ళని తాకట్టు పెట్టాడు 25 సంవత్సరాలకి. వాళ్ళు తాకపోతే, వాళ్ళు తాకట్లో లేకపోతే అప్పు ఇవ్వరు కదా. మరి నువ్వు ఎట్లా చేస్తున్నట్టు? ఇప్పుడు విద్యార్థులను ఆ రోజు రెచ్చగొట్టారండి విజయచంద్రరెడ్డి గారు. ప్రతి కళాశాలకు వెళ్ళారు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళారు, యూనివర్సిటీలకు వెళ్ళారు, అన్నిటికి వెళ్ళేసి ఆయన ఏం మాట్లాడాడు, మనకి అదే సంజీవిని, అది వస్తేనే ప్రత్యేక హోదా వస్తేనే మనకి విపరీతంగా ఉద్యోగ కల్పన జరిగిద్ది, పరిశ్రమలు వస్తాయని చెప్పావు. ఈరోజు దాన్ని మర్చిపోయావా నువ్వు? ఇంకోటి, అదే విద్యార్థులకి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పిల్లలకి నువ్వు 60,000 మందికి ఒక కలంపోటుతోటి తీసేయగలిగావు కదా. మరి అట్లా చూసుకుంటా ఉంటే ఈరోజు 2,30,000 ఉద్యోగాలు నేను రాంగ్లో భర్తీ చేస్తా అన్నావు కదా, యువతి యువకులను నమ్మించావు కదా. రెండోది 23,000 పోస్టులు నేను డిఎస్సి ద్వారా వాటిని చేస్తానన్నావు కదా. మరి ఈ 2 చేయలేదు కదా. ఈరోజు నాకు తెలిసినంత వరకు ప్రపంచవ్యాప్తంగా 3 ప్రభావితం చూపిస్తారు విజయచంద్రరెడ్డి గారు. మొట్టమొదటి వ్యక్తులు మహిళలు, ఏదైనా సరే రాజ్యాన్ని నిలబెట్టాలన్న వాళ్ళే, కోల్చాలన్న వాళ్ళే. రెండో వాళ్ళు విద్యార్థులు, మూడో వాళ్ళు రైతులు అంటే ఇందులో అచ్చం వ్యవసాయదారులే రారండి, కూలీలు వస్తారు, దాని మీద వ్యాపారం చేసే మరి ఇప్పుడు ఈ 3 చూసుకుంటా ఉంటే మహిళల చేతలకి చాలా చాలా ఆవేశంగా ఉన్నారు. మీరు బయటపడే వాళ్ళని చూడండి, మగాళ్ళు పెద్దగా బయటపడలేదు ప్రచారానికి వెళ్ళినప్పుడు. ఆడవాళ్ళు కొన్ని ప్రదేశాల్లో అడ్డం తిరిగి నిలబడి చీపురు కట్టెలు తీసుకొని కొట్టలేదు వాళ్ళంతే. తర్వాత మరి రేపు మళ్ళీ ఈ ప్రచారం ఉధృతం అయితే అదే జరిగిద్దేమో కొంతమందికి. బడిత పూజ మాత్రం ఖాయం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. వాళ్ళు ఆ నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు యువకులు, నేను ఈ మధ్య ఒక 4 అంటే వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కంటే కూడా చదువుకున్న విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులను మోటివేట్ చేస్తూ ఇప్పుడున్న ఈ 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని, మళ్ళీ వస్తే జరగబోయే నష్టాన్ని, ఎందుకు మొన్న గోదావరి జిల్లాలో జగన్ గారు బస్ యాత్ర వెళ్తున్నప్పుడు కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ అరుపులు కేకలు, నిస్సందేహంగా అదే నేను చెప్తున్నాను, వాళ్ళ ప్రభావం చాలా చిటపటాయించుకుని లోపలికి ఎక్కెళ్ళిపోయిన సందర్భం చూసాం. ఇప్పుడు వాళ్ళ ప్రభావం చాలా విపరీతంగా ఉండబోతుంది. ఆ విద్యార్థులు తండ్రి మనల్ని మార్చబోతున్నారు. ఈ మధ్య నేను కరుడు కట్టిన వాళ్ళు, విజయవాడలో కరుడు కట్టిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చి తెలుగుదేశం పార్టీ జెండాలు కప్పుకున్నారు. నేను అడిగా,
అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి? మీరు కరుడు కట్టిన వాళ్ళు కదా, మీరు అసలు మారరు కదా, ఎప్పటి నుంచో సాంప్రదాయంగా మీరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వస్తున్నారు కదంటే వాళ్ళు అన్నమాట నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ కూటమిలకు వెళ్ళండి, లేదంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళండి, ఈ పార్టీలో ఉంటే మీకు కూడు కూడా పెట్టమని ఆడవాళ్ళు పంపించారంట. అంటే ప్రభావితం అవబోతోంది కాబట్టి షర్మిల గారు చెప్పే అంశాలని నిస్సందేహంగా ఇప్పుడు ఉంటుంది. ఆమెకు అన్యాయం జరిగింది, ఆస్తిపరంగా అన్యాయం జరిగింది, ఆమె శ్రమకి అన్యాయం జరిగింది, శ్రమ కూడా అన్యాయం జరిగింది కదా. ఎవరెవరినో తీసుకొచ్చేసి నీ తల్లిని నిండు సభలో కళ్ళనీళ్లు పెట్టించిన వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు నువ్వు మంత్రిని చేసావు. నిన్ను ఇలాంటి వ్యాపారస్తులు ఎక్కడన్నా ఉంటాడా అన్న వ్యక్తిని తీసుకొచ్చేసి మంత్రిని చేసావు నువ్వు. అసలు అన్నం తినేవాళ్ళు ఎవరన్నా ఈ పార్టీకి ఓటేస్తారా అని చెప్పిన వ్యక్తికి నువ్వు మంత్రిని చేసావు. మళ్ళీ అలాంటి వ్యక్తిని చేసి నీ కోసం తిరిగినటువంటి షర్మిలకు నువ్వు అన్యాయం చేసావా లేదా? అంటే రాజకీయంగా వాళ్ళు పార్టీ కేవలం ఒక ప్రాంతానికో ఆ కడపకో కాకుండా స్టేట్ అంతా ఈ అంశాన్ని ఆలోచిస్తారు. రెండు విషయాలండి. ఆ రోజు కోడికత్తి డ్రామా, జనపల్లి శ్రీనివాస్ అనే కుర్రాడిని 5.5 సంవత్సరాలు ఎంత నరకయాత్ర పెట్టారో చూశారు. ఇప్పుడు వడ్డెర కాలనీ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు అక్కడ జరుగుతున్న నాకు అర్థం కాని విషయం ఒకటి చెప్పండి విజయచంద్ర గారు, ప్రజలు కూడా ఈరోజు ఆలోచించుకోవాలి. అక్కడ దండ వెళ్ళేది కనపడతా ఉంది. దండ వెళ్ళిన తర్వాత చేయి ఇట్లా పెట్టాడు. దండతో పాటు రాయి తగిలిందా? అంటే దండ అడ్డం ఉండగా కూడా రాయి తగులుతుందా? నాకు అర్థం కాదు. అది రాయా పటికి బెల్లం మొక్క? లేదు లేదండి, అది వెళ్ళిన తర్వాత మళ్ళీ కాసేపు అయ్యాక ఆయన ఇలా వంగారు. అది కూడా ఏదో జరిగింది. చంద్రిక్ గారు ఒక చిన్న మాట చంద్రిక్ గారు, సారీ, ఒక చిన్న మాట ప్లీజ్ సార్. రాయి ఎక్కడి అని అడగండి దయచేసి. రాయి కాకెత్తుకుపోయింది. అదే చెప్పబోతున్నానండి. రాయి చూపించట్లేదు కాదండి, అందుకే చెప్పాను పటికి బెల్లం ముక్కం కాబట్టి నోట్లో వేసుకున్నారేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు రెండండి, ఒక విషయం చెబుతాను నేను తర్వాత. ఇప్పుడు అంటే నేను ఇప్పుడు 4 ప్రాంతాలకి 4 కులాలకు సంబంధించి విషయాలు నేను 2 నిమిషాలు మీకు ముగిస్తాను, తర్వాత వాళ్ళు చెప్పండి. ముస్లింలకు సంబంధించి ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని చెప్పిన మాట ఇచ్చేసాడు. లేదు కదా, కాబట్టి వాళ్ళు ఓట్లేరు కదా. నిస్సందేహంగా ఇదే ఈయన అదే అడుగుతున్నాడు కదా. మైనార్టీకి 5 లక్షల రూపాయలు రుణం ఇస్తానన్నాడు, అది చెడగొట్టేశాడు కదా. ఇప్పుడు జరుగుతున్న విషయాలు